ప్రభు ఇలా బోధించాడు. దీపాన్ని వెలిగించిన తర్వాత లైట్లు, ఎలక్ట్రికల్ బల్బులు ఏమి లేని ఆ రోజుల్లో అదే ఉపమానాలు. దీపం వెలిగించిన తర్వాత మంచం కింద, కొంచెం కింద ఎవరు పెట్టరు. అంటే ఎక్కడ పెడతారు? అనేకులకు వెలిగించినట్లుగా దీపస్తంభం మీద పెడతారు. మార్పు చెందిన నీవు మంచం అంటే ఇక సోమరతనంలోనికి మరలా నిద్రలోనికి జారుకోవడం, కొంచెం అంటే తిండిపోతనం, లౌకిక సంబంధమైంది. వాటి వైపు కాకుండా, ధన వ్యామోహంలోనికి కాకుండా వెలిగింపబడిన దీపం అందరికి వెలుగుగా ఉన్నట్లు దీపస్తంభం మీదే పెట్టాలి. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితం ఎవరితో, ఎక్కడ, ఎలా ఉంచుకుంటావో ఆలోచించమని ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. 3 వ్యక్తులు మనకు ఒక మోడల్ చూపించారు. కళ్ళు తెరుచుకున్న వ్యక్తి ప్రభుని వెంబడించాడు. చనిపోయిన తిరిగి లేచిన వ్యక్తి ప్రభుతోనే ఉన్నాడు. కాళ్ళు వచ్చిన వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళేది ఆరాధించాడు. మన జీవితం ఎలా ఉంది? ఎక్కడుంది? రక్షింపబడ్డావా? రక్షింపబడితే నీ జీవితం ఎలా ఉంది? ఎవరితో ఉంది? ఆలోచించుకోమని